అవును, లైట్ వచ్చి 2 గంటలైంది, ఇప్పుడు వచ్చేది ఇంటికి. అది కాదు శుచి, దోవలో ఒక స్నేహితుడు కనిపించి ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే ఈ స్నేహితులోటి వాడు వేరే పని ఉండదు. ఒరే, నా పెళ్ళని చూసి 4 రోజులైందిరా, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలని మీరు చెప్పచ్చుగా. అంతేలేండి, మీ మగాళ్ళంతా ఇంతే. ఎంతసేపు మేము మీ గురించి ఎదురు చూడమే తప్ప మా గురించి మీరు ఏమీ పట్టించుకోండి. మాట్లాడేంటి? కోపం వచ్చిందా? అబ్బాయి గారి కోపం ఒకటి సరదాగా అన్నానండి. రండి రండి. ఏమండి, ఈ వారం మిమ్మల్ని అస్సలు నిద్రపోనేవను. తెల్లాళ్ళు మీరు నా కబుర్లు చెప్పాల్సిందే. ఏంటండి అలా కొత్తగా చూస్తున్నారు? నేను ఎక్కడికో పారిపోతున్నట్టు, మళ్ళీ మీకు కనిపించను అన్నట్టు. ఏం లేదు శుచి, వారం రోజులైంది కదా నిన్ను చూసి, అందుకని వారానికి సరిపడా ఒకేసారి చూసేసుకుంటున్నారా? ఇప్పుడు చెప్పండి, నన్ను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? చాలా అనిపిస్తుంది శుచి, కానీ ఏమిటో చెప్పలేకపోతున్నాను. రండి. ఇవాళ మనకంతా ఏకాంతమే. ఎందుకు తెలుసా? ఇంట్లో ఉన్న నౌకర్లందరూ సినిమా పంపేశారు. ఏంటండి కింద అక్కడి నుంచి చూస్తున్నారు? ఎప్పుడు తేడాలో చేసేవారు, ఇప్పుడు ఇలా అయిపోయారేంటి? 20 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళలాగా. సరే రండి, స్నానానికి నీరు సిద్ధం చేశారు. ఏమిటండి మీ పద్ధతి నాకేం అర్థం కావట్లేదు. తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, కాటికి ఇలా పెట్టుకో, బొట్టలా పెట్టుకొని ఫోన్లో తెగ చెప్పారు. ఇప్పుడు ఇలా ఆలోచిస్తూ నిలబడ్డారు ఏమిటండి? రండి రండి రండి, కూర్చోండి. పాలు తీసుకోండి. తర్వాత తాగుతాలి శుచి. తర్వాత ఏంటండి, ఏం తెలియనట్టు? పాలు ముందే తీసుకోవాలి. శుచి, పంచదార తక్కువైనట్టుంది, కొంచెం తీసుకురా. పంచదార తక్కువైందా? ఇటీవండి. ఇప్పుడు తీయగా ఉంటుంది. అలాగే శుచి, కదంతా చక్కగా ఏర్పాటు చేసి అగరబత్తులు పెట్టలేదే? అయ్యో మర్చిపోయానండి, ఇప్పుడే తీసుకొస్తాను, ఉండండి. సారీ శుచి. ఏమిటి ఇంకా తాగలేదా? నీకోసమే చూస్తున్నాను, కూర్చో. శుచి, రోజు పాలు నీ చేతు తాగించేదానివి, ఇవాళ నేను తాగిస్తాను. తాగు. తాగేశాను. ఇప్పుడు తృప్తిగా ఉందా? ఏమండి, ఈ వారం రోజులు మీరు నాకు ఎంత గుర్తుకొచ్చారో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా మీరే గుర్తుకొచ్చారు. ఏమండి, ఈసారి మీరు ఎక్కడికి వెళ్ళినా నన్ను మీతో పాటు తీసుకెళ్ళాలి? అలాగే శుచి, తీసుకెళ్తారు. అవునండి, నేను ఎప్పుడైనా మీ కళ్ళకి వచ్చానా? శుచి, ఎప్పుడు నువ్వు నా కళల్లోనే ఉండేదానివి. ఎందుకు రావు? నువ్వే నా కళ. ఏమండి, ఆ రోజు మావయ్య గారు మిమ్మల్ని మరో 4 రోజులు ఉండిపోమన్నప్పుడు నాకెంత బాధేసిందో తెలుసా? ఏంటండి ఒకే నిద్ర వస్తుంది? నిద్రొస్తుందా? ఎప్పుడు లేంది, ఈరోజు రావాలా? పర్వాలేదు, పడుకో. దాదా, సక్సెస్. బుట్టలలే ఆట నాకు పూర్తిగా వచ్చేసింది. ఈ నడకుండా నీ సహాయం లేకుండా అల్లేశాను. ఇదిగో. అరే, చాలా తక్కువ కాలంలో చక్కగా అల్లడం నేర్చుకున్నారే. ఈ విద్య నాకు ఇంత త్వరగా రావడానికి కారణం నా గొప్పతనం కాదు, నా గురుగారైన తమరు గొప్పతనం. అందు గురుదక్షిణగా ఏమిచ్చుకుంటానో తెలుసా? ఏమిస్తారు? నా ప్రేమంతా ఇచ్చేస్తాను. మరి మీ ఆయనకి? మా ఆయనకి ఆయన
రండి. ఏమండి? నేను చెప్పాను, నా స్నేహితురాలు గుట్టలు అలా నేర్పిన గురువు మాయగారు మంచి పేషెంట్. అమ్మ రండి, పరిచయం చేస్తాను. రండి. రాధా మా వారు, పేరు గోపాలకృష్ణ. నమస్కారం అండి. నమస్కారం. ఏమండి, పాపం రాధకి చూపు లేదండి. అయినా చూడండి ఎంత చక్కగా బుట్టలు అల్లిందో. అసలు మా రాధకండి. సుజి, నాకు అర్జెంటుగా ఫైల్స్ చూడాల్సిన పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఎప్పుడు ఫైల్స్ అంత అబద్ధం. ఈరోజు కూర్చోండి. నిజం సుజి, నీ మీద ఒట్టు. నిజంరా నీ మీద ఒట్టు. నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమిటండి అలా కూర్చున్నారు? ఇంకా నిద్రపోలేదా? ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు సుజి, ఏమిటో నిద్ర పట్టట్లేదు. కాళ్ళు మూసుకుని పడుకుంటే అదే నిద్ర పడుతుంది. మీరు పడుకోండి. డాక్టర్ గారు. ఓ రాధా, ఏమా ఇలా వచ్చావు? నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? ఏమిటమ్మా? ముందు నాకు నిజం చెప్తానని మాట ఇవ్వండి డాక్టర్ గారు. గుడ్డిదాన్ని చూడలేను కదా అని మీరు అబద్ధం చెప్పకూడదు. మీ కోడల మీద ఒట్టేసి నిజమే చెప్పాలి. అదేమిటమ్మా అలా అడుగుతున్నావు? నా మీద నీకు నమ్మకం లేదా? సరే, నా కోడల మీద ఒట్టేసి చెబుతున్నా. ఏమిటో చెప్పు. ఈ ఫోటోలో నాతో పాటు ఉన్న మనిషి ఎవరో చెప్పండి. మాట్లాడండి డాక్టర్, చెప్పండి, నిజం చెప్పండి. ఆ ఫోటోలో ఉన్న మనిషే నాకు అన్యాయం చేసిన మనిషి. అతనెవరు చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి. మీ అబ్బాయే కదూ? అవునమ్మా, నువ్వు చెప్పిన దుర్మార్గుడు వీడేనని నేను నమ్మలేకపోతున్నాను. దైవం లాంటి మీరు ఇలాంటి మనిషికి తండ్రి అంటే నేను నమ్మలేకపోతున్నాను డాక్టర్ గారు. అంత మంచి మనసు కలిగిన సుజాత ఇలాంటి మనిషికి భార్య అంటే నేను నమ్మలేకపోతున్నాను. మీరు పెద్దవారు, మంచి చెడ్డ, న్యాయం అన్యాయం తెలిసిన వారు. చెప్పండి, ఇప్పుడు నాకు ఏం న్యాయం చెప్తారు? నన్నేం చేయమంటారు? అమ్మా రాధ, నీకు న్యాయం జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ నేరస్తుడికి మాత్రం శిక్ష పడింది. ఏమిటి మీరు అనేది? అవునమ్మా, బహుశా నీకు అన్యాయం చేసినందుకే మా అబ్బాయికి భగవంతుడు చాలా పెద్ద శిక్ష విధించాడు. తన ప్రాణానికి ప్రాణమైన భార్య తనను విడిచి త్వరలో మరో లోకానికి వెళ్ళిపోతుందని తెలిస్తే అంతకంటే పెద్ద శిక్ష ఇంకేముంటుందమ్మా ఏ మనిషికైనా. డాక్టర్, ఎవరి గురించి మీరు చెప్పేది? నా కోడలు, నీ స్నేహితురాలు, వాడి భార్య సుజాత గురించమ్మా. ఆమె ఇక కొద్ది రోజులు మాత్రమే బ్రతుకుతుంది. ఎవ్వరూ నయం చేయలేని భయంకరమైన వ్యాధి లివర్ క్యాన్సర్ ఆమె ప్రాణాలు తీయబోతుంది. ఈ సంగతి నాకు వాడికి మాత్రమే తెలుసు. ఈ భయంకరమైన విషయం తెలిసినప్పటి నుంచి పాప వాడు ఆవేదనతో మింగలేక తన భార్యతో చెప్పలేక నరకయాత్ర పడుతున్నాడు. వాడికి ఇంతకంటే పెద్ద శిక్ష కావాలంటావా అమ్మా? చెప్పు. లేదు డాక్టర్, లేదు. తను నాకు అన్యాయం చేస్తే దైవం తనకు అన్యాయం చేశాడు. అమాయకురాలైన సుజాత ఈ లోకం నుంచి వెళ్ళిపోతుందంటే కాస్త పరిచయమైన నేనే తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది భర్తగా తను భరిస్తున్నాడంటే అంతకంటే పెద్ద శిక్ష ఏ మనిషికి ఉండదు. డాక్టర్, ఇప్పుడు ఆయన మీద నాకు పగ లేదు, కసి లేదు. ఏ లక్ష్యం కోసం చూపు రావాలనుకున్నాను ఆ లక్ష్యం కూడా లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వద్దమ్మా, నువ్వే నిర్ణయం తీసుకున్నా సరే
డాక్టర్గా నా మాట ప్రకారం నా వృత్తి ధర్మం నేను నెరవేర్చుకుంటాను. నీకు చూపు తెప్పిస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలమ్మా. దీపమే లేని చీకట్లో చూపెందుకు డాక్టర్ గారు? ఆ